మహారాజా 2 గంటల 15 నిమిషాల రన్ టైమ్‌తో రిలీజ్ అయిన విజయ్ సేతుపతి నటించిన ఈ మూవీ ఫస్టు 15 నిమిషాలు స్లో నారేషన్‌తో ఏమి అర్థం గాకుండా ఏంటిట్లా ఉంది అని అనిపించినా, ఆ తదనంతరం వచ్చే సన్నివేశాలతో కొంతమేర ఊరట ఇచ్చింది ఈ చిత్రం. ఆ తదనంతరము ఇంటర్వెల్ ఫ్రీ క్లైమాక్స్‌లో అసల ఆ చెత్తబుట్టేంటి? దాని చుట్టూ హీరో ఎందుకు అంతలాను పరితపించిపోతున్నాడు? ఆ చెత్తబుట్టలో ఉన్న మహత్కార్యం ఏమిటో అనేది తెలియక జనాలు చూస్తూ ఉన్నంత సేపు ఏం అర్థం కాదు. కానీ హీరో చెప్తున్న ఏ విధంగా ఉందంటే, చెత్తబుట్ట తన బిడ్డను కాపాడింది అని మాత్రమే చెప్తాడు. కానీ అసలు ఆ చెత్తబుట్టకు, తన బిడ్డకు, అసలు ఆ బిడ్డ చెత్తబుట్టకు ఉన్న రిలేషన్ ఏంటి? నిజంగా తన కూతురేనా? ఇలాంటి సన్నివేశాలన్నీ తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి 'మహారాజా'. సింపుల్‌గా చెప్పాలంటే ఒక సస్పెన్స్ మూవీ. మంచి ట్విస్టులతో కూడిన ఈ చిత్రము. అందులో విలక్షణ నటుడొంటి విజయ్ సేతుపతి యాక్టింగ్‌కి మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రంతోటి ఒక మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే చిత్రంగా ఈ 'మహారాజా' ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఒక 30 మినిట్స్ తదనంతరము సినిమాపై మంచి ఇంట్రెస్ట్, బజ్ క్రియేట్ చేశాయి. ఆ తదనంతరము ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఇచ్చే ఒక ట్విస్టు, ఆ తదనంతరం వచ్చే సెకండ్ హాఫ్ మొత్తము ఒక సస్పెన్స్ తోటి వచ్చే కొత్త కొత్త టర్నింగ్ పాయింట్‌లతోటి వచ్చే సన్నివేశాలు గానీ, దానికి తోడు పోలీస్ డిపార్ట్‌మెంట్ యొక్క విధి విధానమును తెలియజేస్తూ క్లైమాక్స్‌లో మంచికి పోలీసులు ఏ విధంగా అండగా ఉంటారు అనేది చూపించిన సన్నివేశాలు చాలా బాగా హత్తుకుంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక తండ్రి ఒక కూతురు కోసము ఎలా పరితపించాడు అనే సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఒక ట్విస్ట్, అది మట్టికి ఎక్స్ట్రార్డినరీ, చాలా బాగా చూపించారు. ప్రతి తండ్రి ప్రతి బిడ్డ కోసము ఏ విధంగా పరితపించిపోతాడో, ముఖ్యంగా కూతురు కోసము ఏ విధంగా పరితపించిపోతాడని వచ్చే సన్నివేశాలు మటికి చాలా అంటే చాలా బాగా చూపించారు. ఈ 'మహారాజా' మూవీ వచ్చేసి మంచి సస్పెన్స్, ట్విస్ట్ అండ్ సెంటిమెంట్ మూవీ అని చెప్పాలి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి స్టార్టింగ్‌లోనే తన భార్య చనిపోవడంతో తన కూతుర్ని బతకటానికి ఒక చెత్తబుట్ట హెల్ప్ చేయటంతో, ఆ చెత్తబుట్టని తన ఇంట్లో ఒక మనిషిగా చూసుకుంటూ ఉంటున్న టైంలో అనుకోకుండా ఆ చెత్తబుట్ట మిస్ అయింది అని ఆ కథతోటి సినిమా మొత్తం తిప్పడం చాలా బాగుంటుంది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఒక మంచి సస్పెన్స్ ట్విస్టులతో కూడిన ఈ చిత్రము ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషను ప్లస్ ఒక ఫాదర్ అండ్ డాటర్‌కి సంబంధించిన ఈ మూవీ చాలా అంటే చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఈ వీక్‌లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ముఖ్యంగా ఒక ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూసే వాళ్ళకి ఎటువంటి అడల్ట్‌నెస్ అనేది లేదు. చాలా అంటే చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా అయితే తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.